ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారాలండి. అందరికీ నమస్కారం. పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేర్లు చెప్పను, సమయాభావం. మనకి ఈరోజు మనం గురజాడ జయంతి సందర్భంగా మానవతా దినోత్సవంగా జరుపుకోవడం, అది ఇంతవరకు ఎవరు నిజంగా ఆలోచించని విషయం. అందుకు నేను గురజాడ ఫౌండేషన్ అందరినీ కలుపుకొని అభినందిస్తున్నాను. ఇది చాలా మంచి విషయంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మానవతా దినోత్సవంగా దీన్ని కొనసాగించాలని అభ్యర్థించడం కూడా చాలా మంచి విషయం. ఈ ఈ రెండు విషయాలతో నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. గురజాడ మొత్తం సమగ్ర రచనలు అనే పేరుతో మనసు ఫౌండేషన్ వాళ్ళు గురుజాడలు అని వేశారు. ఇంకా ఏమన్నా మిగిలిపోయే ఉండొచ్చేమో మనకు తెలియదు, కానీ అందులో లభ్యమవుతున్నంత మేరకు చాలా వాటిని వాళ్ళు తీసుకొచ్చారని మనము భావించాలి. అయితే అందులో చదివితే కనుక ఒక్కొక్క అంశం కూడా మేము చివరిలో అంతా డైరీలు ఉంటాయి. ప్రధానంగా ఏమిటంటే ఆ కాలానికి గురజాడ గారు ఆంగ్ల సాహిత్యము, ఇంగ్లీషు వాటి మీద చాలా పట్టు, చాలా మందికి లేనటువంటి మంచి ఇది ఉందన్నమాట. అందుకని ఆయన మొదట్లో ఇంగ్లీష్లోనే సారంగధార, కుక్కు వీటితోనే ప్రారంభించారు. అయితే శంభూదాస్ ముఖర్జీ అన్న బెంగాలీ ఆయన ఆ పత్రికకు పంపిస్తే మీరు తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో కాదు అని. అయినా కూడా ఆయన ఇంగ్లీష్లో కొన్ని రచనలు చేశారు, కథ కూడా ఒకటి ఇంగ్లీష్లో రాశారు. సరే, ఆ ఆస్పెక్ట్ ఇంకెప్పుడైనా మనము ఇంగ్లీష్కు సంబంధించి మాట్లాడుకోవచ్చు. ఇవాళ నేను తెలుగు భాషకి గురజాడ గారు చేసింది ఏమిటి అని ఒకటి, రెండోది ఏంటంటే స్త్రీలకి కూడా గురజాడ చేసింది ఏమిటి అంటే, మనం ఇంతకుముందు కొంత మనం ప్రసంగం చేసిన వాళ్ళందరూ కూడా కొంత కొంత పరిచయాలు చేశారు, వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఆ విషయాన్ని నేను ముందు చెబుతాను. ఏంటంటే గురజాడ దిద్దుబాటు కమలిని గురించి ఇంతకుముందు చెప్పారు. ఆ కమలిని చదువుకోవాలి, చదువుకున్న మనిషి చదువుకుంటే స్త్రీకి ఎంత బాగుంటుంది అనే విషయాన్ని, ఎలా ఉంటుంది అనే విషయాన్ని, ఆ భవిష్యత్ దర్శనం, తర్వాత చదువుకున్న స్త్రీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది, భవిష్యత్తుకు చాలా సమాజాన్ని నడిపిస్తుంది అన్న విషయాన్ని గురజాడ నమ్మి నొక్కి చెప్పారు. అయితే అట్లాంటిది ఒక 60 ఏళ్ల తర్వాత నేను 9వ క్లాసులో ఉండంగా, ఒక 60 సంవత్సరాలు గురజాడ గతించిపోయాక ఒక 60 సంవత్సరాలకి స్త్రీకి విద్య అవసరమా అని పాఠశాలల్లో డిబేట్లు పెట్టేవారు. మాకు పెట్టారు, స్త్రీకి విద్య అవసరమా అని. అంటే మనం ఎట్లాంటి చోట్ల నుంచి ఎక్కడికి దిగజారిపోయాము అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. అట్లాగే ఇప్పటికీ కూడా మనకు అక్షరాస్యత లేదు, అందులో సంపూర్ణమైన అక్షరాస్యత అసలే లేదు, స్త్రీల అక్షరాస్యత మరింత తక్కువ. సరే, ఆ విషయాలు పక్కన పెడదాం. అయితే ఆయన ఎంపిక చేసుకున్న ప్రతి స్త్రీకి సంబంధించింది, అంటే ఒక చిన్న పాప 8-9-10 ఏళ్ల కంటే మించిని పూర్ణమ్మ మొదలుకొని అందరూ కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినట్టుగా చూపించినప్పటికీ కూడా కన్యక, తర్వాత కమలిని, మెటిల్డా, తర్వాత మన మధురవాణి, ఇంకా మంజువాణి అని చెప్పి కొండుభట్టియంలో అందరూ కూడా అమ్మాయిలు, స్త్రీలు, మహిళలు ఆఖరికి చాలా కొంచెం సేపే వచ్చి వెళ్ళే ఆవిడ మన కన్యాశుల్కంలో కనపడే అనేక పాత్రలు కూడా మనకు మహిళా పాత్రలు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ తెలివితేటల్ని లేదా వ్యక్తిత్వాలని మనకు కనపరిచిన వాళ్ళే. ఎవరు కూడా లొంగిపోయినట్టుగానో లేకపోతే ఎంత అణిచివేయబడ్డా కూడా అణిగిపోయినట్టుగానో ఉన్నట్టుగా మనకు గురజాడ చూపించలేదు. అది అక్కడ పక్కన పెడదాము. తర్వాత గురజాడ రచనలలో మనం ఎప్పుడు కూడా మాట్లాడేది ఏంటంటే, ఆయన మనం మామూలుగా ఫోకస్ చేస్తూ వచ్చింది ఏమిటంటే అసమ్మతి పత్రం వల్ల మనకు తెలిసింది, తర్వాత ఆయన రచనల ద్వారా తెలిసేది, తర్వాత గిడుగుతో కలిసి ఆయన చేసిన పరిశ్రమలు. ఎందుకంటే ఆయన గిడుగుతో కలిసి చరిత్రకు సంబంధించి కళింగ దేవాలయంలో అక్కడ వాటి మీద ఉన్న శాసనాన్ని అచ్చు తీసుకొని వాటి మీద రాస్తే అది ఇంటర్నేషనల్ జర్నల్స్లలో వాళ్ళిద్దరూ, వాళ్ళెవరికి తెలియదు అసలు అలాంటిది ఒకటి వాళ్ళు రాశారని చెప్పేసి. అట్లా వాడు కొంతకాలం ఈ జంట అవధానాలు, జంట కవిత్వాల లాగా వాళ్ళు కొంత జంటగా పనిచేసిన ఆయనకి ఉన్న అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన ఉద్యమంలోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వలేని పరిస్థితి బహుశా ఉండడం వల్ల తర్వాత సృజనాత్మకత ఆయనలో ఎంత ఎక్కువ ఉందంటే
గిడుగు గారు సృజనాత్మకంగా రాసింది నాకైతే తెలియదు. ఆయన ఏదైనా నవల గాని, కవిత్వం గాని అట్లా రాసినట్టుగా మనకు తెలియదు. కాబట్టి గురజాడలో ఉన్నటువంటి గొప్ప ఎందుకంటే అందరము చదివినా కూడా సాహిత్యాన్ని, సాహిత్య సృజన అందరూ చేయలేరు. అట్లాంటి సృజన మళ్ళీ అందులో కూడా వందల ఏళ్ల పాటు 100 ఏళ్లైనా సరే నశించిపోకుండా 100 ఏళ్లైనా ప్రజల నాలుకల మీద నిలబడేలాంటి సాహిత్యాన్ని సృష్టించగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి గురజాడ రాసిన భాష ఏమిటి అంటే, వాళ్ళు భాషోద్యమంలో పాశ్చాత్యులు ఎవరైతే గుర్తించారో, ఎందుకంటే ఇది గ్రాంధిక భాష, వ్యవహార భాష ఉద్యమం గురించి అందరికీ తెలుసు. నేను నాటి వివరాల జోలికి వెళ్ళను, ఎందుకంటే అక్కడ కూడా ఉద్దండ పండితులు ఉన్నారు. అయితే ఈ వాదన ఎందుకు వచ్చింది అని అంటే, మనకే కాదు అనేక భాషలలో ప్రపంచంలో దీన్ని డైగ్లోసియా అంటారనమాట. అనేక భాషలలో ఇది రాసే భాష వేరుగా, మాట్లాడే భాష వేరు. మాట్లాడే భాషలో కూడా ఎంతో వైవిధ్యం ఉంది. భాషాశాస్త్రం ప్రకారంగా మాట్లాడే భాషలో కూడా ప్రాంతీయంగాను, సామాజికంగాను చాలా వైవిధ్యభరితంగా ఉంటుందనేది ఇటీవల భద్రాకృష్ణమూర్తి గారి పరిశోధనల వల్ల కానీ, తర్వాత తెలుగు అకాడమీ వాళ్ళ పరిశోధనలే కాకుండా అమెరికాలో కూడా చాలా మంది చేసిన పరిశోధనలు నాకు తెలుసు. అందువల్ల సామాజికంగా అసలు లేదు అని కొంతమంది భావిస్తారు, కానీ ఇందులో బ్రాహ్మణేతర మాండలిక భేదం కూడా మనకు గురజాడ చూపిస్తాడనమాట. ముఖ్యంగా టకారాన్ని షకారంగా పలకడము మొదలైనవి కేవలము బ్రాహ్మణ మాండలికంలోనే కనపడుతుంది మనకు. అది ముందెందుకు చెప్తున్నానంటే, నేను మిగతా విషయాలకి తర్వాత వస్తాను. అయితే గురజాడ రచనలు ఏమేం చేశారు అని అంటే, సరే వాటిని కథలు, నాటకాలు, కవితలు ఇట్లా అదొక క్లాసిఫికేషన్, అదొక వర్గీకరణ. వాటిలలో ఆయన వాడిన భాష ఏమిటి? అయితే చాలా మంది నిర్లక్ష్యం చేసింది ఏమిటి అని అంటే, అప్పట్లో ఆయన మీద ఒక అభాండం కూడా వేశారు. వీళ్ళకి సరిగ్గా గ్రాంధిక భాష రాదు కాబట్టి వీళ్ళు వ్యవహార భాష అనేదో అంటున్నారు అన్న ఒక వాదం అప్పట్లో వచ్చింది. పెద్దలను కరెక్ట్ చేయొచ్చు కూడా కావాలంటే. అట్లా రావడం వల్ల ఈయన లేకపోతే ఎందుకు రాస్తారు మీరు చూడండి, సుభద్ర అని ఒక కావ్యం రాశారు. సుభద్ర అని అది అసంపూర్ణ కావ్యం. పుష్పలావికలు పేరుతోని ఒక పద్యాలు కొన్ని రాశారు. మెరుపులు అని రాశారు. తర్వాత ఆవిడ అప్పలకొండయామ్మ గారికి, ఆవిడ రీవారాణి గారికి సమస్య పూరణలు అంటే చాలా ఇష్టంట. అంటే ఒక రకమైన అవధానం లాగా అనమాట. అప్పటికప్పుడు ఆవిడ ఒక పద్యపాదం చివరి పాదం ఇస్తే ఆయన పద్యం రాసినట్టుగా ఒక పద్యం మనకు గురజాడలలో కనపడుతుంది. అయితే నేను సుభద్ర ఇవన్నీ చదివాను. ఈ పుష్పలావికలు సుభద్ర మీద ఆయన మీద రాసినప్పుడు ప్రతి కాకపోతే ఆ కాలపు పద్య కావ్యాలలో ఉన్నటువంటి సమాసభూషితమైన పదాలు కాకుండా ఈయనది అందుకని సులభ శైలిలో సులభంగా ఉండేలాగా వీళ్ళు అందుకని ప్రాపగేట్ చేసింది ఏమిటి అని అంటే, సరళ గ్రాంధికము లేదా శిష్ట వ్యవహారికము అన్నారు. కావ్యాలలో కూడా వాటిని సాధ్యమైనంత వరకు వినియోగించేలాగా. అందుకనే గురజాడ రాసినటువంటి ఈ పద్య కవితలన్నిట్లలో కూడా గ్రాంధిక భాష ముఖ్యంగా క్రియాపదాలలో మనకు కనపడుతూ ఉంటాయి. కొన్ని పదజాలాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే అందులో మీరు కనుక చాలా మంది చదివితే విజయ విలాసాన్ని, దానికి తాపి ధర్మారావు కూడా ఒకప్పుడు గ్రాంధికవాదిగా ఉండి ఆయన గిడుగు శిష్యుడు, ఆయన దానికి హృదయ విలాస వ్యాఖ్యానం రాశారు. అంటే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు దాంతో ఎంత ప్రభావితమైనారు ఆ సరళ శైలికి, చేమకూర వెంకటకవి రాసిన దానికి అనేసి. దాంట్లో వర్ణనలలో ఆయన ప్రభావం కనపడుతుంది. అట్లాగే అందులో పుష్పలావికల పద్యాలు కూడా 2-3 కొన్ని ఉంటాయి, నాకు సరిగ్గా పూర్తిగా గుర్తు లేవు. అందులో నాకు ఒకటి బాగా గుర్తున్నది ఏంటంటే, ఇప్పుడు చాలా కాలం కింద చిన్నప్పుడు ఎప్పుడు చదివాను, వెలది నీదండ వెలయంత అని ఇట్లా బిటులు అక్కడికి వెళ్ళి పూలు కొనేటప్పుడు ఆ పుష్పలావికలతోని సరసాలాడతారనమాట. ఈయన కూడా అలాంటిది, నీదండ చిక్కువడనే నాదండను చిక్కటన్న నగరే ప్రాజ్ఞుల్ అంటూ ఇలా పద్యాలు అంటే ఏంటి, భాష మీద పట్టు ఉండడం అంటే దానికి మనకు ఒక భాషలోని వైవిధ్యాలలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలలోనూ కూడా గురజాడ గారు రాశారని నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు అందులో ఉన్నాయి. అందులో ఆ భాష అంటే మనకు గ్రాంధిక భాషలో ఛందస్సు, వ్యాకరణం అది బాగా తెలిస్తే తప్ప, అందుకని ఆయన మాటామంతిలో మనకు ఖచ్చితమైన పేర్లు, ఖచ్చితమైన సమాచారాలు ఉండవు. కానీ ఒక్కొక్కరిని
ఆ రోజు జరిగే అటువంటి వాగ్వాదాలు అంటే మా నోటి మాటలు కావవి. రాతలలోనే ఒకరు వాళ్ళు గ్రాంధికవాదులు వ్యవహారవాదుల్ని, వ్యవహారవాదులు గ్రాంధికవాదుల్ని విమర్శిస్తూ ఉంటే, ఆ పత్రికలలో అవి ఎంతగా వచ్చినాయంటే మీకు కొన్ని ఇందులో మనకు ఝలక్ అంటామే అలాగా కొన్ని కనపడుతూ ఉంటాయన్నమాట ఈయన రాసిన వాటిలలో. ఈ వాళ్ళనందరినీ విమర్శించడము అవంతా కూడా. అదంతా నేను ఇక్కడ వివరంగా చెప్పలేను. అట్లాగే అలంకారాలు మనం ఏదైనా కావ్యం రాస్తే లేదా ఏదైనా కథ కానీ లేకపోతే గేయం కానీ ఏది రాసినా కూడా దానిలో ఒక రకమైనటువంటి అలంకారత్వం అనేది ఒకటి కనపడుతుంది అనమాట, ఎట్లా ఉండాలి అనేది. అయితే ఇది మన ప్రాచీనులు చెప్పినట్టుగా మనం దానికి అక్కడ రిలేట్ చేస్తూ రాయడం అనేది ఒక పద్ధతి. అట్లా కాకుండా నిన్న మేము అనుకున్నాము, నేను గోపాలకృష్ణ గారు కూడాను, అది ఆయన ముఖ్యంగా మహిళల్ని వర్ణించినప్పుడు మే శరీరం బంగారు వర్ణంలో ఉండడము, లేకపోతే పాదాలు చేతులు ఇట్లా అదేంటి కళ్ళు కలువల్లాగా ఉండడము, ఇలాంటివి ఉంటాయి. కానీ గురదాడ పూర్ణమ్మ తనకు తాను ఆత్మాహుతి చేసుకున్నప్పుడు కలువల చేరను అది చెప్పగలరా మొత్తం పద్యం? అది కన్నుల కాంతులు కలవల చేరను మేలిమి చేరను మేని పసల్. ఆమె ఎంత అమ్మాయి, ఆ చిన్న పాప ఎంత బాగుండేదంటే ఆమె బంగారు వర్ణము అది బంగారంలోకి వెళ్ళిపోయింది, ఆమె కన్నుల కాంతి కలవల్లోకి వెళ్ళిపోయింది. దుర్గను చేరను పూర్ణమ్మ అన్నాడు. రోజు పువ్వులు తీసుకెళ్లి ఆవిడకి దుర్గకి ఆమె అలంకరించి వచ్చేది. దుర్గను చేరను పూర్ణమ్మ. అది అది చదివిన ప్రతిసారి నేను దాదాపు ఒక 40, 50, 60 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. నాకు ఎప్పుడు చదివినా కూడా చాలా భారంగాను కళ్ళలో నీళ్ళు వచ్చినట్టుగాను అనిపిస్తుంది. అంటే మంచి సాహిత్యం ఏమిటి, మంచి కవిత్వం ఏమిటి అని అంటే ఇది అని నా మనసుకు అనిపిస్తుంది అనమాట. అట్లాగే ఆయన మన బాగా మనల్ని ఆకట్టుకునే ఒక సాహిత్యం ఆకట్టుకుంటే దాంట్లో ఆ భాషలోని స్పిరిట్ అంటే ఆత్మ ఉండాలి. అంటే ఏమిటి, ఎక్కువ సామెతలు కానీ జాతీయాలు కానీ అలాంటివి. నాయుణ్ణి పట్టుకొని నీ ఇంట కోడి కాల్చా అంటాడు, అది తిడతాడనమాట ఆయన. అయితే రోజు కాలుస్తూనే ఉంటాం అని ఆయన అంటాడు అనమాట. అంటే హాస్యాన్ని ఎట్లా సృష్టించవచ్చు భాషలో, భాషాపరమైన అంశాలు అంటే ఏ పదాన్ని ఎలా వాడారు, ఏ రకంగా వాడడం వల్ల దానికి ఆ అందం వచ్చింది అనేది ఒకటైతే, అంటే అలంకారికత, ఛందస్సు ఇవన్నీ వదిలేసి ఇవన్నీ ఒక ఎత్తు. నేను వీటిని ముందుగా చెబుతున్నాను, తర్వాత భాషలోకి వెళ్తాను అనమాట. అట్లాగే సాహిత్యపరంగా మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఎంతోమంది సాహితీవేత్తలు ఉన్నారు, వాళ్ళందరికీ నాకంటే బాగా తెలుసు. వ్యంగ్యము, హాస్యము, తాత్వికత, జ్ఞాన విషయాలు ఇట్లాంటివన్నీ కూడా భాష ద్వారా మనం వ్యక్తం చేస్తుంటాం. ఈ ఈ అంశాలన్నీ కూడా గురజాడ తన సాహిత్యం మొత్తంలోనూ చూపిస్తారనమాట. నేను చాలా క్లుప్తంగా చెప్పాలి కాబట్టి వివరాల్లోకి ఉదాహరణలోకి వెళ్ళట్లేదు. మీకు అంటే అందరూ గురజాడని చాలా చదివారు కాబట్టి ఇంత మేరకు మాట్లాడిన వాళ్ళ ద్వారా మనకు తెలుస్తోంది. అట్లాగే ఇందులో పాల్గొంటున్న వాళ్ళు కూడా చదివారని మనకు తెలుసు, విద్వజ్ఞులే వచ్చారు అందరూ కూడా. అయితే ఈ రకంగా ఆయన రాసినటువంటి గ్రాంధిక పద్య కావ్యాలు, పద్య రచనలు అందాం. సుభద్ర ఒకటే పెద్ద కావ్యం, మిగతా అన్ని చిన్న చిన్నవి. ఋతశతము అన్నాడు. నేను దాన్ని ముందుగా చూసుకున్నప్పుడు అదంత ముందు చదవలేదు నేను. ఋతువుల గురించి రాశాడేమో అనుకున్నాను. ఋతువులు కాదు, ఋత అంటే సత్యం, దానికి ఒక మొక్కటం కూడా పెట్టారు ఆయన. అట్లా ఒక గ్రాంధిక భాషలో మాకేమి రాదనుకోవద్దు మీరు, మాకు వచ్చు, మేము బాగా రాయగలము అనే ఆ పద్ధతిలో ఒకటి ఆయన సమాజానికి, ఆనాటి సాహిత్య సమాజానికి నిరూపించడం అది ఒక ఉద్దేశం అయి ఉంటుంది. అట్లాగే అందులో మంచి కవిత్వం కూడా ఉంది. మనం దాని గురించి వేరే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అట్లాగే మనకు ఈ మొత్తము గేయ రచనలలో ముత్యాల సరాలు, కన్యక, లవణరాజు ఇవన్నీ అన్ని, పూర్ణిమ, అన్నిట్లలో కూడా శిష్ట వ్యవహారమే కనపడుతుంది, పూర్తి వ్యవహారం కనపడదు మనకు. చూడండి అన్ని క్రియలన్నీ కూడా ముఖ్యంగా మనకు కనిపించేది ఏమిటి, భాషలో మనం మాట్లాడినప్పుడు పదావళి తర్వాత క్రియ ఎట్లా ఉంది అనేది. ఇప్పుడు వస్తున్నాడు అంటే వచ్చాడు అనేది వేరు, వచ్చెను అన్నది వేరు. వచ్చెను గ్రాంధిక రూపం అయితే అట్లా ఒక మచ్చుకు ఒకటి ఇచ్చాను. అట్లా కనుక ఇప్పుడు కన్నుల కాంతులు కలువల చేరెను అని అన్నప్పుడు చేరాయి అని అట్లా కాకుండా చేరెను. మొత్తం మీకు ఈ అన్ని పద్య
గేయ కావ్యాలలో, గేయ రచనలలో మీకు ఆ రకమైనటువంటి మిశ్రమ శైలి కనపడుతుంది ఎక్కువగా. చాలా పిల్లల కోసం ఆయన ఆద్యుడండి. ఇది ఎవరు గుర్తించలేదు. పిల్లల కోసం రాశారు ఆయన. పూర్ణమ్మ కూడా పిల్లల గీతం గేయమే అన్నారు కానీ చిన్నప్పుడు పాఠశాలల్లో ఉండేది ఇది. ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, ఏలూరు వచ్చింది ఏనుగు, ఇలా. అట్లాగే చిలకల చింతా చెట్టు చిలకలతోటి ఏమంది అంటే, చిలకల్లారా చిలకల్లారా చీచీ పొమ్మని. చిలకలు చింత చెట్టు ఉంది, జామ చెట్టు చిలకల్లారా రారా రండి అంది, రండి రండి అంటుందన్నమాట. అట్లా పిల్లల కోసము రాసినప్పుడు ఎంత సరళంగా, ఎంత అద్భుతంగా పాడుకునే విధంగా రాశారు. అది తర్వాత జనరేషన్స్, తర్వాత కాలపు కవులు ఎవరు కూడాను వాటిని అందిపుచ్చుకోలేకపోయారా, లేకపోతే నిర్లక్ష్యం చేశారా అనేది మనకు తెలియదు. మనం వ్యవహార భాషావాదం వచ్చిన తర్వాత, ఇంతకుముందు గోపాలకృష్ణ గారు అన్నట్టు గిడుగు గారికి భాషా దినోత్సవాన్ని, ఆయన జన్మ దినం రోజును భాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవంగా పెట్టడం వెనుక ఆయన ఏంటంటే మిగతా రచనలన్నీ, అంటే ఆయన సవర్ మీద వాటి మీద చేసిన రచనలన్నీ వదిలేసి కేవలం దీనికి, అంటే వీళ్ళు పంచుకున్నారని ఒక చోట ఎక్కడో చదివాను నేను. ఈయనేమో కేవలము ఉద్యమానికి సంబంధించి అన్ని సమావేశాలలో వెళ్ళి వ్యవహార భాషలో ఎందుకు రాయాలి, వ్యవహార భాషను ఎందుకు వాడాలి అని మాట్లాడుతూ చేస్తే, గురజాడ గారు ఏం చేశారంటే ప్రతిదానికి కూడా సోదాహరణంగా, అందుకని ఏంటి ఆ వేద వెంకట పాత్రోచిత భాష అన్నారు. అది నిజానికి మనము ఈ గురజాడకు సంబంధించి పాత్రోచిత భాష అనే మాట వాడకూడదండి. వేద వెంకట శాస్త్రి గారు రాసిన ప్రతాపరుద్రీయంలో వాడిన భాష పాత్రోచిత భాష అని పెట్టారు. ఇదేమిటంటే సహజ భాష. ఆ మనిషి, ఆ వ్యక్తి అలాగే మాట్లాడతాడు. అది పాత్ర కోసం ఒక పాత్రను సృష్టించి ఆ పాత్రను కాదు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి అలాగే మామూలు నిత్య జీవితంలో మీరు వెళ్ళి చూస్తే వాళ్ళు అలాగే మాట్లాడతారనమాట. అట్లాంటి భాషను, సజీవ భాషను తీసుకొచ్చి, అందుకని బాగా చదువుకున్న వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. అంటే ఇప్పుడు గిరీశం కానీ, లేకపోతే సౌజన్యారావు పంతులు కానీ, వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళు వేరే వాళ్ళలాగా కానీ బైరాగి కానీ, హెడ్డు కానీ, నాయుడు కానీ, వీళ్ళంతా విజయనగరం భాషలోనే, విజయనగరంలో మాండలికంలోనే మాట్లాడతారు. ఇది ఇట్లా రాయడం అనేది తర్వాతి కాలంలో, మనకు అస్తిత్వవాదాలు వచ్చాక మాండలికాలలో రాయడం అనేది దాదాపు 70-80 తర్వాత ప్రారంభమైంది. కానీ గురజాడ ఆ రోజులకే ఈ విషయాన్ని చూపించారు. అందువల్ల మనం చూడాల్సింది ఇక్కడ ఏమిటంటే, గురజాడ ప్రజల భాషలో, అందులో కూడా చదువు లేని వాళ్ళ భాషలో, చదువుకున్న వాళ్ళ భాషలో ఇలాంటి విభజనలు భాషా శాస్త్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లాగే వివిధ వర్గాల వారు, వివిధ సామాజిక నేపథ్యాల వారు, వాళ్ళు మాట్లాడే వాటిని, తర్వాత ఎవరూ మాట్లాడినటువంటి ఒక రకమైన ఆదర్శవంతమైన గ్రాంధిక భాషలో కూడా రాయగలిగినటువంటి తన సామర్థ్యాన్ని చూపించుకుని, ఆయన తెలుగు భాషలో ఎంత వైవిధ్యం ఉందో, తెలుగు భాషలో ఎంత వైవిధ్యం అంటే గ్రాంధికము, వ్యవహారము, సరళ గ్రాంధికము, శిష్ట వ్యవహారము, నిత్య వాడుక భాష, లేకపోతే కేతన కాలం నుంచి అన్నటువంటి గ్రామ్య భాష, అంటే చదువు రాని వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. కాబట్టి యాసలు అంటాం మనం, అంటున్నారు ఇప్పుడంతా. అలాగా అన్ని వైవిధ్యాలను తన దాంట్లో ఆయన చూపడం వల్ల, నేను అడుగు జాడ గురజాడది అని శ్రీశ్రీ అన్నట్లుగా, నేను తెలుగు జాడ గురజాడది అంటూ ముగిస్తాను. నమస్కారం, ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు ఉషా మేడం. మీరు చాలా మంచి మంచి విషయాలు ఇంత క్లుప్తమైన మీ ప్రసంగంలో చూపించారు. మీకు న్యాయం జరిగేలా మీదే ఒక ప్రసంగం పెడతాను. ఒక కార్యక్రమం ఆలోచన ఉంది, అవకాశం వచ్చినప్పుడు. ఈ లోపుగా మీరు ఇప్పుడు చెప్పినవన్నీ ఒక వ్యాస రూపంలో రాసి ఉంచండి. మాడభూషి గారు, మిమ్మల్ని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి